తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ సాయంత్రం జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం వర్షాలు వరదలు కేంద్ర సహాయం పైన సమావేశంలో చర్చిస్తారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా వరద తాకిడికి ప్రజలు భారీగా నష్టపోయారు. 10,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమికంగా అంచనా వేసింది. సహాయక చర్యలు కేంద్రం సహాయంపై ఇవాల్టి సమావేశంలో చర్చిస్తారు. హైడ్రాను బలోపేతం చేయడంతో పాటు చట్టబద్ధత కల్పించడం పైన కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. చెరువులు నాలాల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పటి వరకు 99 జీవో ద్వారా కొనసాగుతూ ఉంది. ఈ సంస్థ FTLలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తూ ఉంటే కొందరు అడ్డుకొని హైడ్రాకు కూల్చివేతల అధికారం లేదు అంటూ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్ అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఇక 3 యూనివర్సిటీలకు పేర్లు పెట్టే అంశంపైన కేబినెట్ సమావేశంలో చర్చకొస్తోంది. కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, తెలుగు విశ్వవిద్యాలయానికి సూరవరం ప్రతాప్ రెడ్డి పేరు, హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టనున్నారు. దీనికి కేబినెట్ ఆమోదం తెలపనుంది.